పళ్ళ మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఏం జరుగుతుంది? అవి దానివల్ల పంటి యొక్క హెల్త్ ఏమన్నా చెడిపోయే అవకాశం ఉందా? నార్మల్‌గా మనం తినేటప్పుడు పంటి మీద పడే ఫోర్స్ వచ్చేసి, ఆ ఫోర్స్ కంపల్సరీ అది ట్రాన్స్‌ఫర్ కావాలి. నార్మల్‌గా వచ్చేసి పంటి మీద పడే ఫోర్స్ వచ్చేసి అది ఎముకలకు వెళ్తదండి. పక్క పళ్ళు గన టచ్‌లో ఉంటే పంటి మీద పడే ఫోర్స్ వచ్చేసి పక్క పళ్ళ నుంచి కూడా పోవడం వల్ల లోడ్ వచ్చేసి పంటి యొక్క రూట్ టిప్ వల్ల ఓన్లీ 50% పడుతుంది. పక్క పళ్ళ నుంచి 25% షేర్ అవుతుంది. అంటే ఇలా 3 పళ్ళు ఉన్నాయనుకోండి, దీని మీద పడే బరువు ఇది ఒక్క పంటి మీదే కాకుండా 3 పళ్ళ నుంచి డిఫ్యూజ్ కావడం వల్ల బోన్ లోపలికి 3 పళ్ళ నుంచి ఫోర్స్ పోతుంది కాబట్టి పంటి యొక్క లైఫ్ పెరుగుతుందండి. ఇండివిజువల్ పంటి మీద గనక ఫోర్స్ పడితే అది మొత్తం లోడ్ ఒకే పంటి మీద నుంచి పోవడం వల్ల పంటి యొక్క లైఫ్ తగ్గిపోవడం జరుగుతుంది. అదేవిధంగా లోడ్ గనక అన్‌ఈవెన్‌గా పడితే గనక పన్ను ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయండి. సో, పంటి మధ్యలో ఉండే గ్యాప్స్‌ని క్లోజ్ చేసుకోవడము పంటి యొక్క లైఫ్‌ని పెంచడంతో సమానమండి.